గురూజీ, ప్రేమించడానికైనా ప్రేమించబడటానికైనా కూడా ఒక పరిపక్వత ఉండాలంటారు. పరిపక్వత అంటే ఇంగ్లీష్లో మెచ్యూరిటీ. ఓ సో అసలు ఏంటి అసలు మెచ్యూరిటీ ఏంటి? మెచ్యూరిటీ మెచ్యూరిటీ అంటే పరిపక్వత. మ్మ్. నాది ప్రేమించే అర్హత ఉందా లేదా అని తెలుసుకోవటమే మెచ్యూరిటీ. మ్మ్. నాకు ప్రేమించగలిగే లక్షణాలు ఉన్నాయా, మ్మ్. ప్రేమించబడే లక్షణాలు ఉన్నాయా, మ్మ్. నేను ప్రేమించిన వ్యక్తికి నాతో సరితూగే లక్షణాలు ఉన్నాయా, మ్మ్. ఇవన్నీ అంటే తెలుసుకోవటమే ఇన్ని maturity. బేరేజ్ వేసుకున్నాక పుట్టింది ప్రేమ ఉంటారా? అంటే చాలా అబ్బో, చెప్తూ భలే ఉంటారు ప్రశ్న కదా, ఇది. ఇన్ని ప్రేమ బేరేజ్ పుట్టడానికి ఒక సెకండ్ చాలు అంటూ అవును, ఉంటారు కానీ కదా. విడిపోవడానికి కూడా అరసెకండ్ చాలు. అవును. ఇన్ని లక్షణాలు ఉండక్కర్లేదండి. కానీ ప్రేమ పుట్టడానికి ఇప్పుడు ఉదాహరణకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. వాడికి నిద్రలో గురకబెట్టే అలవాటు ఉంది. ఈ అమ్మాయికి స్లీప్ ఫోబియా ఉంది. అంటే ఏ మాత్రం చప్పుడైనా మెలకురాదు ఫస్ట్. మ్మ్. ఈ అమ్మాయికి బాగా ముద్దు పెట్టుకోవడం బాగా ఇంట్రెస్ట్.